నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో పల్లెపోరు ఘట్టం ముగిసింది. అత్యధిక సీట్లు సాధించామని 3/2 వంతులు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే గెలుచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు తమపై అచంచల విశ్వాసం ఉందని తేలిందన్నారు. కానీ కీలకమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక సంఘాల ఎన్నికల విషయంలో మాత్రం ఆచితూచి స్పందించారు. ఇప్పుడే ఆ ఎన్నికలు ఉండవని సిగ్నల్ ఇచ్చారు. మరొకసారి 42% బీసీ కోటాను అధికార కాంగ్రెస్ అస్త్రంగా చేసుకుంటుందనే చర్చకు తెరతీశారు సీఎం. అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. ఎందుకిలా? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకుంటే ఆ వేడిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక సంఘాల ఎన్నికలకు వెళితే బాగా వేసి పట్టు నిలుపుకోవచ్చు కదా అన్నది కొందరి ప్రశ్న. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికి సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము, 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ఇలా ప్రకటన చేశారో లేదో విపక్షాల వెంటనే ప్రభుత్వాన్ని కార్నర్ చేశాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వారు చెబుతున్నవన్నీ సీట్లు రాలేదని, గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పట్టు కోల్పోలేదని ఈ ఎన్నికలు నిరూపించినట్టు పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దాంట్లో కూడా మంచి గెలిపియాలని మా సోములన్న అంటున్నాడు. ఈ దెబ్బకి ఇక పెడతాడు, ఇక పెట్టడిగా ఇంకా పెడతాడు. ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గూబ గుయ్యం అనిపించింది రేవంత్ రెడ్డిది. రేపు కారు గుర్తు కనబడ్డదనుకో మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి. గుద్ది చూపెడతారు జనం. కారు కనబడితే కేసీఆర్ కనబడతాడు, కారు కనబడితే బీఆర్ఎస్ కనబడుతుంది. రేపు నాకైతే నేను అనుకుంటున్నా ఈ సర్పంచుల దెబ్బకు ఈ 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకుంటలేను. ఎంతకు పోతాడు ఇక పెట్టాడు. ఏడాది 2 ఏళ్ళ దాకా పెట్టాడు, అసలే పెట్టాడు. ఇక నాకైతే డౌటే. ఆయనకు ధైర్యం చాలుతుందని నేనైతే అనుకుంటలేను. కొద్దిగంత అకలు ఉన్నాయి, అర్థమైపోయాయి. అన్నం ఉడికిందా లేదా చూడనీకి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. పురపాలక సంఘాల ఎన్నికలు ఇప్పట్లో లేవన్న ప్రకటనపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. భయమే దానికి కారణంగా తనదైన శైలిలో చెప్పారు హరీష్ రావు. బీజేపీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై ఫుల్ ఖుషీగా ఉంది. పట్టణాలే కాదు పల్లెల్లో భారీగా సీట్లు వచ్చాయని తెలంగాణ కమలనాథులు చెబుతున్నారు. ఇదే దూకుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ కనబరుస్తామని ధీమాగా ఉన్నారు. పురపాలక సంఘాల ఎన్నికల విషయంలో విపక్ష పార్టీల తీరు ఇలా ఉంటే అధికార పక్షం ఎందుకు సమయం తీసుకుంటుంది అనేది ప్రశ్నే. ఇక తెలంగాణలో పల్లెపోరు ఘట్టం ముగిసింది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చించిన తర్వాతే కూడా ఎన్నికలకు వెళతామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనిపై విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. రైట్, మరింత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ నుంచి మిట్ట నర్సయ్య గౌడ్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి నర్సయ్య గౌడ్. నమస్తే మేడం. ఇక గ్రామాల్లో గెలిచిన ధైర్యంతో ఏంటి అంటే పరిషత్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదంటూ కూడా ఇటువైపు విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి
కారు గుర్తు ఎక్కడ కనిపిస్తే అక్కడే కూడా అందరూ కూడా ఓటు వేసే పరిస్థితి ఉంది. బట్ 2 ఏళ్ళు అయినా కూడా ఇంత మేము విజయం సాధించామంటూ కూడా అటు అధికార పక్షం చెప్పుకుంటున్న పరిస్థితి. బట్ అంత ధైర్యం లేదు. ఓన్లీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వరకే చూసాం. బట్ నిజంగా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదంటూ కూడా విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. వాయిస్ క్లియర్ ఉందా మేడం? వినిపిస్తోంది, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు మనకు 17వ తారీఖు చివరి విడత కూడా అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. 1-2 రోజులు కూడా కాలేదు. దాని మీద సమీక్షలు చేసుకుంటారు. మిగతావి కూడా అసెంబ్లీలో ఈ విషయాలు చర్చించి, ఎందుకంటే ఇంతకు ముందు ప్రతిపక్షాలు ఏమన్నాయంటే కాంగ్రెస్ కథం, కాంగ్రెస్ కు ఒక్క ఓటు కూడా వేయరు, కాంగ్రెస్ మోసం చేసింది, 42% వేయలేదు, ఈ హామీలు నెరవేర్చలేదు, వారికి ఇవన్నీ ప్రచారం చేసి ప్రజలలో వ్యతిరేకత ఉందని అనుకున్న వారికి చెంపపెట్టు సమాధానం వచ్చింది. మాకు 8,335 సీట్లు రావడము, 66% సీట్లు మా కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళకి ఎంత వచ్చిందంటే 27% బీఆర్ఎస్ కు వచ్చింది, 5-6% బీజేపీకి వచ్చింది. 185-186 సీట్లేమో ఆ సిపిఐ సిపిఎం మిగతా పార్టీలకు వచ్చినాయి. 60 అంటే 2/3 వంతు సీట్లు సర్పంచ్ సీట్లు మేము గెలుచుకున్న తర్వాత కూడా ఈ మాటలు మాట్లాడుతుందంటే కనీసం ప్రజా తీర్పు మీద కూడా వాళ్ళకు గౌరవం లేకపోతే ఎట్లానండి? ఈడ్చి కొట్టిరు, చెంప చెల్లు అనిపించారు. 27% వచ్చింది వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు. ఇక బీజేపీ వాళ్ళకైతే నెగ్లిజిబుల్ సీట్లు 4-5% వచ్చింది. వాళ్ళు విమర్శలు చేస్తే ప్రజలు ఏవగించుకుంటా ఉన్నారు కదా. కనీసం వాస్తవాల మీద మాట్లాడాలి కదా. వాస్తవాలు ఏంటో ప్రజలు చూసిరు కదా. మొన్ననే కదా ఓట్లేసిరు, అది కూడా బ్యాలెట్ పేపర్ మీద వేసిరు కదా, మిషన్ కూడా కాదు కదా. మరి ఇంత స్పష్టమైన తీర్పు 2/3 వంతు మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. అరే జూబ్లీ హిల్స్ లో ఓడిపోతుంది, కంటోన్మెంట్ లో ఓడిపోతుంది, ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేయకపోతుంది, ఎంపీ సీట్లలో గుండు 0 వచ్చే, ఎమ్మెల్యే సీట్లలో 38-39 వచ్చే. అయినా మీకు బుద్ధి రాకపోతే ఎట్లానండి? మేము ఏమంటున్నాము, ఈ విషయాలు అదే విధంగా ఒక 43,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా వేసేది ఉంది. వాటి విషయము ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోతామని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తే మీరు సంతోషపడాలి. కానీ మీరు ఏదో అంటే ప్రతిదానికి ఒక విమర్శ, ప్రతిదానికి మోకాలకి బోడగుండుకు విమర్శ చేస్తేటనండి. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళకు ఉన్నటువంటి అహంకారం తగ్గాలి. ఇప్పటికైనా ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వదిలి బయటికి రావాలి. కేటీఆర్ తన అహంకారాన్ని వదులుకోవాలి. అప్పుడు కదా ప్రజలు మీ వైపు చూసేది. ఎక్కడ చూసినా కబ్జాలు, ఎక్కడ చూసినా స్కామ్లు, ఇవన్నీ చూసే కదా మీకు కర్రు కాచి వాత పెట్టిరు. మొన్న మీకు వచ్చింది 27% సీట్లు వచ్చినాయి. దానికి మీరు జబ్బలు చరుచుకుంటే ఎట్లా? మరి 66% వచ్చిన మేమేం కావాలి? కాబట్టి నేను ఒకటే అంటాను, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ 2/3 వంతు మెజారిటీ గ్రామ పంచాయతీలలో మేము గెలుచుకున్నాము. రేపు వచ్చే తీర్పు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా దీనికి మించిన ఓట్లు సీట్లు మాకు వస్తాయి, అది స్పష్టం. కానీ మేము ప్రజలకు జవాబుదారీగా ఉండదలుచుకున్నాం. ప్రజలకు ఇంకేమేం చేయాలనో చెప్పదలుచుకున్నాం. అవి కూడా లీగల్ ప్లాట్ఫామ్ మీద చర్చ చేయదలుచుకున్నాం, అసెంబ్లీలో చర్చ చేయదలుచుకున్నాం. చర్చకు వస్తే బీజేపీ బీఆర్ఎస్ బండారం వల్ల మైత్రి బయటపడుతుందన్న ఒకే ఒక్క ఆలోచనతోటి మాత్రమే వీళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు. అసెంబ్లీ కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుండి. నమస్తే అండి ప్రేమ్ గాంధీ గారు, ఎట్లా చూస్తారు? ఇంకా ప్రజల మద్దతు మాకుంది, గ్రాస్ రూట్ లో కూడా ఇంకా మేము క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్న 2 ఏళ్ళు అయినా కూడా మాకు ప్రజల మద్దతు అలానే ఉంది. మీరు కేవలం విపక్షాలు చేస్తున్న ఆరోపణలు మాత్రమే అంటూ కూడా నర్సయ్య గౌడ్ గారు చెప్తున్న మాట. మీ ఇద్దరికి మైత్రి ఉంది, సో అది కూడా తేలుతుందని కూడా అంటున్నారు. సో ఏం చెప్తారు? ముందుగా వెంకట నరసన్నకి అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అన్నకు జర మా మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది, ఏదో మైత్రి అని ఎప్పటి నుంచో అంటుంటారు. సరే మళ్ళీ ఒకసారి అన్నాడు, దాంట్లో సందేహం ఏం లేదు. అయితే ఇక్కడ మైత్రి అనేటువంటి అంశం పక్కన పెడితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ప్రభావం కన్నా వ్యక్తిగత ప్రభావం చాలా కీలకంగా ఉంటది. వ్యక్తిని ఆధారంగానే ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ప్రభావం చాలా తక్కువ ఉంటది. ఏదో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను ఏమంటున్నా, వీళ్ళు ఇంత పర్సెంటేజ్ వచ్చారు, ఇన్ని వేల మంది సర్పంచ్లు గెలిచారు, సంతోషం, దాంట్లో ఏం లేదు. అభివృద్ధి పక్షాన వాళ్ళు పోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని నమ్మేసిర్రా, అభివృద్ధి చేస్తామని నమ్మేసిర్రా, ఎట్లా వేసిర్రు దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. గెలిచిర్రా అంటున్నారు, మీరు గ్రామ పంచాయతీలో మీరే గెలిచిన అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సరే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని మీరు అనడం కాదు. గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే సర్పంచ్ లా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి
ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నమ్మి మేము వేసినాం, మాకు అభివృద్ధికి నిధులు ఇవ్వమంటే అప్పుడు ఏం చేస్తారు? పైసలే లేవంటున్నారు, మళ్ళీ ఎడికని ఇస్తారో వాళ్ళకి తెలియాలి. ఇక అంతకన్నా మించలేదు. ఈ మైత్రి అనేటువంటి విషయం చెప్తే నేను చెప్తా, కొన్ని గ్రామ పంచాయతీలలో అసలు ఊహించింది ఏంటంటే ఆ వ్యక్తికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా మద్దతు ఇచ్చిన దాఖలాలు. అది ఇది ఎక్కడ అంటే ఇక్కడ పార్టీ పరంగా చూసేటువంటి ఓట్ బ్యాంక్ కాదు, వ్యక్తిని ఆధారంగా చూసేటువంటి ఓట్లే తప్ప ఇంకోటి ఎక్కర్లేదు. ఏదేమైనా ఉండని కాంగ్రెస్ తనంతలా తాను చెప్పుకుంటుంది, మేము అట్టున్నాం, మేము ఇట్లున్నాం, మా అభివృద్ధిని చూసేసి అది ఇది. ముఖ్యమంత్రి గారు అయితే ఇంకా 2 అడుగులు ముందేసి మాట్లాడుతున్నారు. సరే, వారి విజ్ఞతగా వదిలేస్తాం. కానీ ఒకటైతే క్లియర్, భారతీయ జనతా పార్టీ గ్రామాలలో లేని అనేక సందర్భాలు వీళ్ళందరూ అన్నారు. ఇప్పుడు మేము జర ప్రత్యక్షంగా అనవడం సుమారు 800 గ్రామాలలో, 7 నుంచి 800 గ్రామాలలో ఇంకా మమ్మల్ని చూసి ఉన్నటువంటి ఇండిపెండెంట్లు, ఏ పార్టీకి అనుసంధానంగా లేనటువంటి వ్యక్తులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతూ భారతీయ జనతా పార్టీ వస్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకొని డబ్బు, అధికారము, మద్యము అనేకమైన చేస్తే లాస్ట్ వీళ్ళ పరిస్థితి గీడు వరకే వచ్చింది. మేమేమనుకున్నామంటే మొత్తం క్లీన్ సిప్ ఉంటుండొచ్చు, ఎందుకంటే ప్రభుత్వం వీలేదే కదా, ఏం చేస్తున్నాం. కానీ ఇంత ఇచ్చేసినా కూడా ఖచ్చితంగా ప్రతిపక్షం బలంగానే కనబడ్డది. భారతీయ జనతా పార్టీ మేము బలంగా చాటుకున్నాం. ప్రేమ్ గాంధీ గారు బీఆర్ఎస్ వెర్షన్ కూడా తీసుకుందాం. బీఆర్ఎస్ నుంచి గౌతమ్ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి గౌతమ్ ప్రసాద్ గారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ తమకు పూర్తిగా ఉందని కూడా అటువైపు ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి, కేవలం మీరు ఆరోపణలకు మాత్రమే చేస్తున్నారు. గౌతమ్ ప్రసాద్ గారు చెప్పండి. గ్రామ పంచాయతీ ఎన్నికలు బట్టి చూస్తే ప్రజల మద్దతు పూర్తిగా కూడా తమకు ఉందంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న మాట. అందరికీ నమస్కారం మేడం. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలకు, అదే విధంగా అబద్ధాలు చెప్పడంలో నంబర్ 1 ఉందండి ఈ రోజు రాష్ట్రంలో. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ సుమారు 70 నుంచి 80, 80 నుంచి 90% సంపాదించాలి. కానీ వాళ్ళు 40 to 50 సంపాదించారంటే ప్రజల వ్యతిరేకత ఏ మోతాదులో ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఇదే రిపీట్ అవుతుందంటే ఇది రిపీట్ అవుతుందా, వాళ్ళు 2 ఆకులు ముందు చదువుతారా అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. రేపు జనరల్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో వాళ్ళకు ఒక పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ విజయటంకా మోగిస్తుంది. ఏదైతే వాళ్ళు నిన్నటిదాకా అసలు టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు, ఇక్కడ నుంచి మొత్తం తీసేస్తారని చెప్పేసి, వెళ్ళిపోతారని చెప్పేసి ఏదైతే మాట్లాడిందో దానికి పూర్తి భిన్నమైన ఫలితాలు ఈ రోజు రాష్ట్రంలో వచ్చిన సంగతి వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తున్నట్టున్నారు. కళ్ళకు ఉన్న గంటలు విప్పుకొని చూస్తే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను మేడం. రేపు రాబోయే రోజులలో కూడా అది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, టీఆర్ఎస్ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుంది అనేది మేము సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాము. రైట్. నర్సయ్య గౌడ్ గారు, సో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంటే ఒక వ్యక్తిని బట్టి కూడా ఓట్లు పడతాయి. బట్ ఇటు పట్టణానికి వచ్చేటప్పటికి కూడా ఇంకా యాంటీ ఇంకమెన్సీ కూడా ఉంది ప్రభుత్వంపై. అందుకనే ఈ ఎన్నికలకు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళట్లేదు, ఇంకా సమయం తీసుకుంటున్నారు. మేడం, వీళ్ళు మాట్లాడే మాటలకు, చేసే చేతలకు, ప్రజల సమర్థతకు చూస్తే ఏ సంబంధం లేదు. ఇప్పుడు ఎన్నికలు 17th రోజే కదా లాస్ట్ ఫేజ్ అయింది, ఇవాళ 19th. వీళ్ళ విమర్శలకి ఏమన్నా ప్రాధాన్యత ఉన్నదా మేడం? నేను ఏమంటున్నా, ఈ విషయాలు ప్లస్ మేము చేసినటువంటి అభివృద్ధి విషయాలు, మీరు గెలుచుకున్నాయి, మేము గెలుచుకున్నాయి అన్ని కూడా చర్చిద్దాం. అలాగే నోటిఫికేషన్ల విషయం కూడా చర్చిద్దాం. చర్చించిన తర్వాత మనం ప్రజలలోకి పోదామని అంటే వాళ్ళు సంతోషపడాలి కదా ప్రతిపక్ష పార్టీ. మేము చర్చకు ముందుకు వస్తున్నాం, వాళ్ళు చర్చకు భయపడి వెనుకకు పోతా ఉన్నారు. అక్కడే అర్థమవుతుంది కదా. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరు ఏమంటారు అంటే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే, మేము బ్రహ్మాండంగా గెలిచినాం, అది గెలిచినాం, ఇది గెలిచినాం, ప్రజల మద్దతు మాకు ఉందంటే మీ పేపర్లో కూడా రాస్తున్నారు కదా. ఒక్కొక్క ఫేజ్ లో, ఫస్ట్ ఫేజ్ లో 2300, 2400 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయని నమస్తే తెలంగాణ పేపర్లోనే రాసిండ్రు కదా. మరి మీరు తప్పు రాసిండ్రు అనుకోవాలనా? మరి ఏమనుకోవాలి మీరు? మళ్ళీ విమర్శలేమో ఉల్టా చేస్తా ఉన్నారు, రాసేదేమో అక్కడ రాస్తా ఉన్నారు. వాళ్ళకి 1100 వచ్చినాయని రాసిరు, మాకు ఫస్ట్ ఫేజ్ లో 2300, 2400 వచ్చినాయని అదే పేపర్ రాసింది. మరి వీళ్ళ విమర్శలు చూడండి, అంటే అబద్ధాల మీద అబద్ధాలు, సంబంధం లేని అబద్ధాలు. ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలకు అర్థం కాదు అనుకుంటారా వీళ్ళు? నేను ఒక్కడే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు వాళ్ళ పార్టీని చూసో, వాళ్ళ ముఖం చూసో వచ్చినటువంటివి కావు. ఎందుకంటే స్థానికంగా గ్రూపులు ఉంటాయి కాబట్టి, మా రెబల్ క్యాండిడేట్స్ పోవడం వల్ల మేము మద్దతు ఇచ్చడం గెలిచిరని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా వాళ్ళకి 27% అని రాసుకుంటారు, అది కూడా అబద్ధమే. వాళ్ళకు వచ్చింది 7-10% ఉంటుందేమో చెప్పలేము.
నేను ఏమంటున్నా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ క్లియర్ గా చెప్పింది మాకు 7 నుంచి 800 వచ్చినాయని, 710 వచ్చినాయని పేపర్లు రాస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే మేము పోయినసారి 187 సర్పంచులు వచ్చినాయి, మాకు ఇప్పుడు 700 వచ్చినాయి, మేము బలపడ్డామని చెప్తున్నారు. వాళ్ళది ఒక వాదన ఉన్నది, వాళ్ళకి కొంచెమన్నా వినసొప్పుకున్నది. వీళ్ళు చెప్పేటి ఏంటి అంటే అన్ని అబద్ధాలు. వాళ్ళు ఏమంటారు, మాకు 40% వచ్చినాయని చెప్తున్నారు. అరే మీరు ఏమన్నా ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటుర్రా? మీరు రాసిన రాతలు తప్ప అనుకుంటుర్రా? ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ కేటీఆర్ అబద్ధాలు చెప్తారంటే ప్రతి ఒక్కరు అదే వేళ పోతే ఎట్లనండి? ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా ఈసారి కర్రుగా వాత పెట్టిండ్రు ఆల్రెడీ. ఈసారి మొత్తమే ఒళ్ళంతా వాతలు పెడతారు జెడ్పీటీసీ ఎంపీటీసీలో. మీ పార్టీ గుర్తును చూస్తే ఒక్క ఓటు కూడా పడే పరిస్థితి ఉండదు. కారు గుర్తును చూస్తే కారును షెడ్డుకు పంపిస్తారు. ఆల్రెడీ మీ అధినేతను షెడ్డుకు పంపించారు. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాలి. ప్రజలను తక్కువ చేసి మాట్లాడొద్దు. ప్రజా సంబంధాలను పెంచుకోమని చెప్తా ఉన్నా. మీ కేటీఆర్ అంటారు కదా, మేము కార్యకర్తలను పట్టించుకోలే, గ్రామ పంచాయతీలకు నిధులు ఇయ్యలే, మేము ఇది ఇయ్యలే అది ఇయ్యలే, కాబట్టి మాకు కర్రుగాచి వాత పెట్టారని ఈనాడు పేపర్లో మంచిగా రాసింది. కాబట్టి నేను ఒకటే అంటాను, అనవసరమైన విమర్శలు వద్దు. మీకు ప్రజలకు సంబంధించి ఎక్కువ మద్దతు లేదని తేలిపోయింది. కాబట్టి మీరు 27% ఉన్నారు. అది కూడా భారతీయ జనతా పార్టీని దాటి వచ్చిరని మీరు సంతోషపడితే నేను చెప్పలేను. కాబట్టి స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా చర్చ చేసిన తర్వాత మీకు దమ్ముంటే, బీఆర్ఎస్ కు దమ్ముంటే మీరు చర్చకు రండి. అసెంబ్లీలో చర్చ చేద్దాం. మీరేం చేసిరు, మేమేం చేసిరు, ఇంతకు ముందు పరిపాలన చేసిన వల్ల తప్పులేంది ఒప్పులేంది అన్ని చర్చ చేసి ప్రజలకు చెప్పి ప్రజల మధ్యకి వెళ్దాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్దాం. ఇక్కడ ఎక్కువగా కూడా అంటే బీసీలకు సంబంధించి 42% ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఎన్నికలకు సమయం మాత్రమే కూడా ఆ బీసీల ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. బట్ నిజంగా దానికి ఒక టైం లైన్ అంటూ కూడా రాకపోవడం, అంటే కేంద్రం పైన ఎప్పుడు నెట్టివేస్తుంది కానీ నిజంగా బాధ్యత తీసుకోవడం లేదు బీసీలకు సంబంధించి. మేడం, ఇప్పుడు 42% రిజర్వేషన్ గురించి పోరాటాలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ మీద మేము పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే మేము ఆల్రెడీ చేయవలసిన పని చేసినాం. మీరు అక్కడ పార్లమెంటులో బిల్లు పెట్టమని మేము ఒత్తిడి చేస్తా ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఒత్తిడి చేయాలి, వాళ్ళు చేస్తలేరు. అది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు దీని గురించి చర్చిస్తే మేం భయపడాలి తప్ప వాళ్ళు ఎందుకు భయపడుతున్నారండి? ఇప్పుడు అసెంబ్లీలో మేము చర్చకు సిద్ధమన్నాం. 42% రిజర్వేషన్ మీద ఏం జరిగింది, ఏం చేసినాం, ఏం జరగబోతుందని మేం భయపడాలి. వాస్తవంగా మేమేమంటున్నాం, ప్రజల మధ్యకు పోతున్నాం కాబట్టి వాస్తవాలు ప్రజలకు చెప్పి మేము మధ్యకి అది ఎన్నికలకు పోతామని మేము చెప్తున్నాం. మీరు సంతోషపడకుండా మీరు పెట్టండి, మీరు వెనుకకు పోండి, అసలు చర్చ వద్దు. చర్చ పెడితే ఏమవుతుందంటే బీజేపీ ఏం చేస్తా ఉంది, బీఆర్ఎస్ ఏం చేస్తా ఉందనే విషయాలు స్పష్టమైన సిగ్నల్స్ ప్రజలకు పోతాయి. మాకు ఉన్న ఓట్లు సీట్లు కూడా రావన్న భయంతో మాత్రమే వాళ్ళు పెట్టొద్దు ఎమ్మటే పోదాం అని వాళ్ళు ఒత్తిడి చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు మనకు బాసులు. ప్రజాస్వామ్యంలో బాసులు ప్రజలే. ప్రజలకు ప్రతి విషయం, అప్పులు, ఆస్తులు, పన్నులు ఏముంది మొత్తం కూడా క్లియర్ గా ప్రజాపాలనలో ప్రతిది కూడా వాళ్ళ ముందు పెట్టే మేము వెళ్తా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని నమ్ముతా ఉన్నారు, మాకు సమర్థిస్తా ఉన్నారు. అదే విధంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తాం. ప్లస్ ప్రజలకు పోతాం. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, అదే విధంగా ఫిబ్రవరిలో కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అవి అన్ని ఎన్నికలకు పోతాం. ఏ ఎన్నికకు పోయినా ఒకటే స్పష్టం, కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. దానికి ఉదాహరణ గ్రామ పంచాయతీ ఎన్నికలే కాకుండా అంతకుముందు జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు కానీ, అంతకుముందు జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికలు కానీ మేము స్పష్టమైన మెజార్టీ, జూబ్లీ హిల్స్ లో 25,000 ఓట్ల మెజార్టీ తోటి గెలిచినాం. ఎక్కడ పోయింది బీఆర్ఎస్? సిట్టింగ్ సీటు మేమే గెలుస్తాం, కాంగ్రెస్ ఒక్క ఓటు పడదు, వాళ్ళు 42 మోసం ఇవన్నీ చెప్పారు కదా. ప్రజలు మా వైపు ఉన్నారనేది మీకు ఇప్పటికైనా అర్థం కావాలి కదా. ప్రజలను తక్కువ చేసి మాట్లాడొద్దని మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నా బీఆర్ఎస్ వాళ్ళను. ఎస్ ప్రేమ్ గాంధీ గారు, 42% ఏదైతే ఉందో ఎన్నికల అస్త్రంగానే ఉపయోగిస్తున్నారు కానీ నిజంగా దాని అమలుకు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరించడం లేదు. అంటే ఇప్పుడు ముందు కేంద్రం మీద దుబ్బడం కన్నా ముందు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధం అన్నాడు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకవేళ నిజంగా పార్టీ పరంగా ఇస్తే ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయమనండి. బీసీలకు మేము 42% మా పార్టీ పరంగా ఇచ్చేసినాం, ఇగో ఇంత ఇచ్చినామని చెప్పి శ్వేతపత్రం విడుదల చేయండి. ఎంతమంది గెలిచిరా గ్రామ పంచాయతీలలో, ఎంతమంది బీసీలు గెలిచిరని కనీసం అదన చూస్తాం కదా, అట్లనే తెలుస్తుందిగా. కాదు వీళ్ళకు గతంలో జరిగిన ఎన్నికలు, మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలు, లేదా కంటోన్మెంట్ ఎన్నికలు, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అన్ని కూడా వీళ్ళకి అనుకూలం ఉన్నది, ప్రభుత్వం మీద చాలా మంచి స్పందన ఉంది అనేటువంటి భావన ముఖ్యమంత్రికే ఉన్నప్పుడు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా చూస్తాం కదా. మేము కూడా, మాకు కూడా అర్థమవుతుంది కదా.
దీనికి కాలయాపన ఎందుకు? మళ్ళా ఈ 42% రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఎందుకు దీన్ని కాలయాపన చేయడానికి? వాళ్ళకి అర్థమైంది, వ్యతిరేకత కనబడుతుంది, ప్రజల్లో వ్యతిరేకత, గ్రామాల్లో వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితులు. నేను క్లియర్ గా మొదట్లో మాట్లాడినప్పుడే చెప్పిన, సర్పంచ్ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఆధారపడే ఉంటాయి తప్ప పార్టీ ఇంపార్టెన్స్ ఉండదు, పార్టీ ప్రభావం ఆ స్థాయిలో ఉండదు. కొన్ని చోట్ల 50% ఉండొచ్చు, కొన్ని చోట్ల 10% ఉండొచ్చు. ఎందుకంటే ఉదాహరణ చెప్తా, ఒక వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టిఆర్ఎస్, బీఆర్ఎస్ అందరు కలిసి ఒక్కరికే మద్దతు ఇచ్చినట్టు అర్థమైంది. ఆ మనిషి పట్ల ఉన్నటువంటి ప్రభావమే తప్ప ఇంకొకటి ఉండదు. చాలా చోట్ల ఇనామినేస్ ఆటోమేటిక్ గా ఎన్నికలే పోకుండా ఇనామినేట్ చేసుకున్నారు. ఎట్లా చేసుకున్నారు అంటే ఆ వ్యక్తుల మీద ఆధారపడి ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి, పార్టీ మీద ఆధారపడి ఉండదు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఇచ్చినటువంటి సర్పంచ్ల బీసీలకు ఇంత ఇచ్చినాము, 42% అన్నాం కదా, మా పార్టీ నుంచి మేము 50% ఇచ్చినామని చెప్పండి. మీరు ఇచ్చారు కదా ఖచ్చితంగా. పార్టీ ఎవరో మద్దతుదారులు అన్నారు కదా, మీరు అంటున్నారు ఇన్ని వేల మంది గెలిచారు, అన్ని వేల మందికి గెలిచిన దాంట్లో బీసీలకు మేము ఇన్ని ఇచ్చినాము. ఆ వాటా తెలుసండి. కనీసం అదన్నా చూసిన తర్వాత కొంత నమ్మకం అని వచ్చే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ మీద తప్ప అది కూడా జరగకుండా ఖాళీ కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే సాధ్యమైనటువంటి అంశం కాదు. గ్రామాల్లో వీళ్ళ మీద వ్యతిరేకత క్లియర్ కనబడతా ఉంది. దానికి ప్రత్యక్షంగా అనేక గ్రామాలలో ఉన్నటువంటి తిరుగుబాటు చూసినాము. సంబంధం లేనటువంటి వ్యక్తులు అసలు భారతీయ జనతా పార్టీ మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం కదా, మమ్మల్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి వల్ల కొన్ని చోట్ల పోయినా కానీ, లేకపోతే ఇంకో 300 నుంచి 400 స్థానాలు మేము గెలిచే అవకాశం ఉంటుండే. ఎందుకు? అక్కడ స్థానికంగా ఒత్తిళ్లు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ప్రభావము, నాయకుల ఒత్తిళ్లు, ప్రలోభాలు పెట్టడము, మద్యము, నీతి నిజాయితీగా ఒకవేళ ఎన్నికలు పోయి ఉంటే భారతీయ జనతా పార్టీ ఇంకో 300 నుంచి 400 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉండే. కానీ అది సాధ్యం కాలే. ఎందుకు కాలే? ప్రభుత్వం అధికారం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఒత్తిడి, అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి, ఇవన్నిటి వల్ల జరిగింది. నిజంగా కూడా ప్రజల మీద చిత్తశుద్ధితోనే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మాటలు, హామీలు తప్ప ఎక్కడ కూడా ఆచరణకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. మీరు పూర్తిగా చూడండి, ప్రతి విషయంలో కూడా యూటర్న్. ఇవాళ మాట్లాడతారు, రేపు ఉండదు. ఇవాళ మాట్లాడింది రేపు ఉండదు, రేపు మాట్లాడింది ఎల్లుండి ఉండదు. అంటే ఎక్కడికైనా సాధ్యమవుతుంది? ఏ అంశంలో సాధ్యమవుతుంది? అన్ని ప్రజల్ని మభ్యపెట్టే మాటలే తప్ప ఆచరించే మాటలు మాత్రం ఎక్కడా లేవు. ఎస్ నర్సయ్య గౌడ్ గారు. మేడం, ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు నిన్న చిట్ చాట్ లో క్లియర్ కట్ గా చెప్పిండు, మాకు 8,335 మంది సర్పంచులు గెలిచినము, దాంట్లో 808 మంది మా దగ్గర నుంచి రెబల్ చేసి మళ్ళీ మా దగ్గరకు వచ్చిర్రు. తర్వాత ఈ బీసీలు ఎంతమంది గెలిచిర్రు మా పార్టీ పరంగా అనేది తీస్తే 50% కంటే ఎక్కువ మందికి ఇచ్చినాం అనేది తేలింది. ఆల్రెడీ ఇలా పేపర్లో పుటాలుగా రాసిండ్రు. అదే విధంగా మేము ప్రకటిస్తామని కూడా చెప్పింది. మా పార్టీకి సంబంధించిన లిస్టు ప్రకటిస్తామని కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. ఇక ఇందులో అనుమానపడాల్సిన అవసరం లేదు కదా. ఇవాళ పేపర్ లో దాదాపుగా 99% వివరాలన్నీ ఆల్రెడీ వచ్చినాయి, చిట్ చాట్ లో చెప్పిన వివరాలన్నీ వచ్చినాయి. కాబట్టి మేము అబ్బాయిలు చెప్పవలసిన అవసరం మాకు లేదు అన్న. ఇంత కాన్ఫిడెంట్ ఉంటే మన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళండి అన్న. అదే నేనేమంటున్నానంటే, మీకు ఈ 40% రిజర్వేషన్ మీద ఎందుకంటే 42% రిజర్వేషన్ బిల్లు పెట్టవలసింది బీజేపీ కదా. బీజేపీకి ఒత్తాసు పలుకుతున్న బీఆర్ఎస్, వీళ్ళిద్దరి బండారం బయటపడుతుందని ఈ చర్చ కంటే ముందే మొదలే పెట్టేసేరి గుంపులోకి మీద మొత్తం వచ్చినాయి వస్తాయి, పోయినాయి పోతాయని వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. కానీ మేము ప్రజలు, మాకు బాసులు, ప్రజలకు ప్రతి విషయం చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఏం జరిగింది, ఎన్ని వచ్చినాయి, ఎంత మద్దతు ఉంది, ఎప్పుడు చర్చ పోతాము, ఈ ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకుంటాము. చర్చ చేసిన తర్వాత నోటిఫికేషన్లో పోతామని చెప్తే సంతోషపడాలి. కానీ వీళ్ళు ఇప్పుడే పోండి అని మీరే ప్రెషర్ చేస్తే ఎట్లా? కాబట్టి నేను ఒకటే అంటున్నా, బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అసెంబ్లీలో చర్చ జరిగితే వాళ్లకు నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. కాబట్టి మమ్మల్ని ప్రెషర్ చేసి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వమని చెప్తుండ అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్న విషయం మీరు కూడా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి నర్సయ్య గౌడ్ గారు, ప్రేమ్ గాంధీ గారు, గౌతమ్ ప్రసాద్ గారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. ఇంకా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు బట్టి కూడా ఇంకా ప్రభుత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదని కూడా అటు అధికార పక్షం చెప్తున్నమాట. నిజంగా అటువంటి ఉంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లకుండా ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ కూడా విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.